దళిత గిరిజన బహుజన మైనారిటీ వర్గాలు ఆర్థికంగా వెనుకబడినటువంటి వర్గాల పిల్లల్ని మరి విదేశాల్లో చదువుకున్నటువంటి ఒక పథకాన్ని ప్రవేశపెట్టే ప్రభుత్వంలో మరి ఎంపిక చేసి మరి విదేశాల్లో చదువుకుంటున్నటువంటి పిల్లలకి ఈరోజు నిధుల్ని విడుదల చేయక అక్కడే పిల్లలు వివిధ రూపాల్లో ఇబ్బంది పడుతూ ఉంటే ఇక్కడ తల్లిదండ్రులు మరో రూపాల్లో ఇబ్బంది పడుతూ ఉంటే మరి రాష్ట్ర ప్రభుత్వం దున్నపోతు మీద వర్షం కురిసినట్టుగా ఉండటం అనేది చాలా బాధాకరం. ఈరోజు రాష్ట్రంలో చూస్తే మరి సోషల్ రెస్పాన్సిబిలిటీ పేరిట గతంలో బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ నుండి ఈ రాష్ట్రంలో ప్రధానంగా 50,000 నుండి 60,000 మంది పిల్లలు ఈరోజు 5వ తరగతి నుండి 10 వరకు 1 నుండి 10 వరకు పిల్లల్ని ఎంపిక చేసి కార్పొరేట్ పాఠశాలలో పిల్లలు చదువుకున్నటువంటి ఆవశ్యకతని కనిపెడితే ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం అమ్మఒడి తీసుకొచ్చి బిఎస్సీ ఎత్తివేసింది. మరి ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చి అట్లాగే మరి విదేశీ విద్యను ఎత్తివేస్తూ ఉంది. మేము ఒకటే చెప్తా ఉన్నాం, మీరు ఈ రాష్ట్ర ప్రభుత్వం నేటి పౌరులే ఈ దేశానికి భావి భారత పౌరులుగా తీర్చిదిద్దాలంటే మీరు ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియాన్ని పెట్టడం కాదు, ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియాన్ని పెడితే ఇదే వర్గానికి సంబంధించినటువంటి దళిత గిరిజన బహుజన మైనారిటీ వర్గాలన్నీ కూడా హర్షించాయి. కానీ ఈ ఇంగ్లీష్ మీడియం పేరిట ఇంకా దళిత గిరిజన మైనారిటీ వర్గాల బహుజన విద్యార్థులను అణచివేసినటువంటి ప్రక్రియను మాత్రం పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం మానుకోవాలని మానవాలను డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈరోజు బహుజన చైతన్య ప్రజా చైతన్య వేదిక ద్వారా మరి రాష్ట్ర అధ్యక్షులు దొంత సురేష్ గారు జిల్లా కలెక్టర్ ఆఫీస్ ముందు ఓ శాంతియుత కార్యక్రమాన్ని ఈ దేశంలో మరి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఓ రాజ్యాంగం ద్వారా మాట్లాడే హక్కు, ప్రశ్నించే హక్కు, స్వేచ్ఛ స్వాతంత్రపు హక్కులు మాకు ఇస్తే ఈరోజు మా హక్కులను మేము ప్రశ్నిస్తూ ఉంటే మా హక్కుల్ని కాలరాస్తూ ఉన్నారు, మా చట్టాలను నిర్వీర్యం చేస్తూ ఉన్నారు. మేము ఒకటే హెచ్చరిస్తూ ఉన్నాం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి. ఇదిగో ఈ దేశంలో మరి ఈ రాష్ట్రంలో 130,000 పైచలకు విద్యార్థులు విదేశాల్లో చదువుతున్నారని చెప్తా ఉన్నారు. మరి విదేశాల్లో చదువుతున్నటువంటి ఇప్పటికే విదేశాల విద్యకి ఎంపికైనటువంటి విద్యార్థులకి నిధులు మంజూరు చేయండి. అట్లాగే బెస్ట్ అవైలబుల్ స్కూల్ పేరిట 1 నుండి 10 వరకు మీరు కొత్తగా రిక్రూట్మెంట్ చేయడం చేతకాని ప్రభుత్వాన్ని మీరు ఒప్పుకోండి. కానీ గతంలో ఎంపిక చేసినటువంటి విద్యార్థులకు మాత్రం ఖచ్చితంగా నిధులు మంజూరు చేయాలి. ఆ పిల్లలను ఖచ్చితంగా చదివితే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ఉండాలని చెప్తా ఉన్నాం. మేము విద్య పెద్ద ప్రామాణికంగా ఈ ప్రభుత్వం తీసుకుందని చెప్తా ఉంది. విద్య ప్రామాణికంగా తీసుకున్నట్లయితే మరి ఆయా పల్లెల్లో మరి పిల్లలు డిగ్రీలు చదివి ఎంటెక్లు బీటెక్లు చదివి ఇంకా భవన నిర్మాణ కార్మికులుగా ఇంకా ఆ యొక్క ప్రాంతాల్లో చెక్క పనికి, సున్న పనికి, పెయింట్ పనికే పరిమితమై ఆటో డ్రైవర్లుగా మరి ఈరోజు పిల్లలు బ్రతుకుతూ ఉన్నారంటే డ్రాప్ అవుట్స్ పిల్లలు మీరు ఎందుకు ఒక సర్వే చేసి ఎందుకు డ్రాప్ అవుట్ ఉన్నారు? వాళ్ళు ఆర్థికంగా ఎక్కడ విసులుబాటు లేక విద్యకు దూరంగా ఉన్నారు. ఒకవేళ డిగ్రీ పై వరకు ఇంకా లేకపోతే ఎంటెక్ బీటెక్లు పై చదువులు చదివిన వాళ్ళకి నిరుద్యోగులుగా ఉంటే మరి ఆ యొక్క నిరుద్యోగుల్ని ఉద్యోగాలు ఇచ్చే దిశగా, మధ్య దేశ దిశగా ఉద్యోగాల్ని మీరు ఎందుకు ఆ దిశగా రాష్ట్ర ఆలోచించలేదని చెప్తా ఉన్నాం. మీరు ఇచ్చినటువంటి మేనిఫెస్టోని, మీరు చెప్తున్నటువంటి నవరత్నాలు ఇంప్లిమెంట్ చేసే దిశలో మరి ప్రతిపక్షాలని విమర్శిస్తూ మీరే ఓ రాజకీయ కుట్రతోటి కొట్టుకునే పరిస్థితి మాత్రమే ఈరోజు అసెంబ్లీలో కనబడతా ఉంది. కానీ మరి పేద విద్యార్థుల పక్షాన మాట్లాడేటువంటి పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వానికి లేదని మరి బహుజన ప్రజా చైతన్య వేదిక భవిష్యత్తులో ఈ యొక్క బెస్ట్ అవైలబుల్ స్కూల్స్తో పాటు మరి వాళ్ళు ఎంచుకున్నటువంటి ఏదైతే అంబేద్కర్ ఓవర్సీస్ విద్యా దీవెన పథకం, ఆ పథకాన్ని పూర్తి స్థాయిలో ఆయా జిల్లా కలెక్టర్లు ఈ రాష్ట్రంలో అనబడిన 13 జిల్లాల కలెక్టరేట్ల ముందు కూడా మరి ఈ బహుజన ప్రజా చైతన్య వేదిక ద్వారా మరి మానవాళ్ళు పూర్తి స్థాయిలో ఈ బహుజన ప్రజా చైతన్య వేదిక మద్దతు తెలుపుతారు. ఖచ్చితంగా 13 జిల్లాల్లో జిల్లా కలెక్టర్లకు తెలియాలి. ఇది ముఖ్యమంత్రి దృష్టికి వెళ్లేంత వరకు కూడా ఈ పోరాటం ఆకుండా ముందుకు తీసుకెళ్ళడానికి పూర్తి స్థాయిలో మానవాడు మద్దతు తెలుపుతారని తెలియజేస్తూ ఈ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకి, ఇచ్చేసినటువంటి తల్లిదండ్రులకి, విద్యార్థులకి అందరూ కూడా మరొకసారి మానవాడు రాష్ట్ర కమిటీ నుండి అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా. జై భీమ్, జై భారత్, జై అంబేద్కర్.